ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని మార్కెట్ యార్డులో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రారంభించారు. మొదటి విడతలో భాగంగా రైతులకు పెట్టుబడి సహాయ నిధుల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతుకు పీఎం కిసాన్ ద్వారా 6,000 రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 14,000 రూపాయలు కలిపి మొత్తం 20,000 రూపాయలు పెట్టుబడి సహాయాన్ని 3 విడతలుగా అందిస్తోంది. నియోజకవర్గంలో మొత్తం 37,609కి గాను మొదటి విడతలో ఒక రైతుకి 7,000 రూపాయల చొప్పున 27,85,00,000 నిధులు రైతుల ఖాతాల్లో నేరుగా ఈ రోజు జమ కానున్నాయి. ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలబడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అదేవిధంగా పొగాకు, మామిడి పంటలకు కూడా గిట్టుబాటు ధర కల్పించింది. రైతుల ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి, వారికి భరోసా కల్పించడానికి పూటలు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. రైతు బాగుంటే దేశం బాగుంటుందని, రైతే దేశానికి రాజు అని సీఎం చంద్రబాబు నాయుడు ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. గత పాలకులు అభివృద్ధిని, రైతులను కూడా విస్మరించి సంక్షేమం అంటూ వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఎమ్మెల్యే తెలియజేశారు. మినిస్టర్లే వాళ్ళే చేస్తారా? వేరే ఏమైనా చేస్తారు కదా? మొత్తము 6 మండలాలకు గాను 37,000 అంటే 82 కోట్లు, అలాగే పిఎం కిసాన్ బెనిఫిట్ 2,000 రూపాయల అవకాశం, అలాగే ప్రభుత్వం చేపట్టినటువంటి మంచి కార్యక్రమంగా వివరణిస్తున్నాము. అలాగే రైతులు ఈ పెట్టుబడి సహాయం అనేది మీరు ప్రభుత్వం అందించినటువంటి పెట్టుబడి సహాయం విత్తనాలకి, అలాగే ఎరువులకి, పురుగుమందులకు వాడుకోవాల్సిందిగా మేము వ్యవసాయ శాఖ ద్వారా కోరుతా ఉన్నాము. బెనిఫిట్ 2,000 రూపాయల చొప్పున ప్రతి రైతు కుటుంబానికి 7. సో ఈ ఖరీఫ్ స్టార్ట్ అయింది కాబట్టి రైతులు కావాల్సినటువంటి ఎరువులు కానీ, అలాగే రూపాయలు రైతుకు మనకు ప్రభుత్వం ద్వారా అన్నదాత సుఖీభవ. మనకు ఇక్కడ వ్యవసాయం మన పశ్చిమ కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ సంస్థలన్నింటినీ ఈ రాష్ట్రానికి ఆహ్వానించి వారి పెట్టుబడులను పెట్టించడం ద్వారా రాబోయే 3 సంవత్సరాల కాలంలో 8,50,000 ఉద్యోగాలని చదువుకున్నటువంటి మన పిల్లలు కల్పించబోతా ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఏదైతే రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు అందిస్తామన్నటువంటి హామీలో భాగంగా మొదటి విడతగా 7,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అయితే 46,85,000 పైచిలుకు మంది యొక్క ఖాతాలలో 3,174 కోట్ల రూపాయలు వేస్తే మా గిద్దలూరు నియోజకవర్గంలో దాదాపు 37,000 మందికి 25,85,00,000 రూపాయలు వారి ఖాతాలలో జమ పడడం జరిగింది. ఇప్పుడే మేము రైతులందరితో కూడా ఇక్కడ వారితో సమావేశం ఏర్పాటు చేస్తే ప్రభుత్వము రైతుల పట్ల ఇంత మేలు చేస్తున్నందుకు వారందరూ సంతోషాన్ని అటు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు జరిపారు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను, మా యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుకు మేలు చేయాలనే ఉంటుంది. అయితే దురదృష్టం ఏంటంటే మంచి చేస్తున్నా కూడా ఓరవలేని ప్రతిపక్షమైనటువంటి రాష్ట్రంలో ఉండడం అనేటువంటిది ఇది మన దురదృష్టకరం. ఒకవైపు ఈరోజు వాళ్ళు రైతుల పేరు మీద ప్రజలలోకి రావడం, రాష్ట్రంలో ఏదో రైతులకు అన్యాయం జరిగిపోతుంది అన్నట్టు మాట్లాడడం. ఈ రోజు వాళ్ళని అడుగుతున్నాను, రైతులకి 20,000 రూపాయలు మేము వేస్తా ఉన్నాం, మీరు ఉన్నటువంటి సంక్షేమం అందించగలిగారా అని అడుగుతా ఉన్నాం. కేవలం మీరు ఏదో లేనటువంటి అవాస్తవాన్ని మీరు తెలియజెప్తే రైతుల మీ యొక్క ఏదైతే మీరు చెప్పేటువంటి మాటలు నమ్మే పరిస్థితుల్లో రైతులు లేరు. ఇదే కాకుండా ఆ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెడతామన్నారు.
ఆ రోజు మిర్చి గాని టమోటా రైతులు గాని నష్టపోతే ఏం ఆదుకున్నారు మీరు? ఇదే ఈ రోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రైతులకి పొగాకు నల్లబర్లి ఆకుకి కొనుగోలు చేయకపోతే ప్రైవేట్ వ్యాపారులు మా యొక్క రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో మొట్టమొదటిసారిగా 273 కోట్ల రూపాయలతో ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ఇంతకంటే రైతును ఆదుకునేటువంటి ప్రభుత్వం ఎక్కడుందని అడుగుతున్నాను. ఏది ఏమైనా ఈ రోజు ఇదొక్కటే కాదు, రేపు ఆగస్టు 15వ తారీఖు నాడు మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం రాష్ట్రంలో ఎక్కడికి పోయినా అందిస్తా ఉన్నారు. ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని ఏదైతే హామీలు ఇచ్చారో వాటన్నిటిని కూడా పూర్తిగా నెరవేరుస్తూ ఒకవైపు సంక్షేమమే కాకుండా రాష్ట్రంలో అభివృద్ధిని కూడా పెద్ద ఎత్తున చేస్తుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఇదే కాకుండా ఉద్యోగ ఉపాధి కల్పనలో కల్పించే దానిలో భాగంగా దేశంగా అలాగే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ప్రముఖ సంస్థలను పెట్టుబడులు పెట్టించడం ద్వారా తద్వారా కొన్ని లక్షల ఉద్యోగాలు చదువుకున్న యువతకి అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నాను, రైతు సంక్షేమ ప్రభుత్వం, రైతు సంక్షేమ రాజ్యం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రాజ్యం అని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మా నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణంలో రైతులు చేసుకుంటున్నారో తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.